ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7-8 ఆధారం చేసుకొని కార్యారంభము కంటే కార్య అంతము మేలైన దినాలను గురించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆరంభము కంటే అంతం ఎంతో ముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రియులారా, అంచె దినములలో ఉన్నాము అనేటువంటి విషయాలను మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ దినాలలో మనం ఏ విధంగా ఉండాలనో మనకు ముందుగానే మన ప్రియులు లేక దేవుని దాసులు దేవుడు తెలియజేసినట్టు ఆ విషయాలను మనం ఎరిగి దేవుని కొరకు మనము నమ్మకంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఈ దినమున కూడా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము క్లుప్తంగా తలంచుతాం. గమనించండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. గమనించండి, సియోను కొండ మీద బాకా ఊదాలంట. సియోను యూదా దేశమును గూర్చినట్టు దానిలోనే సియోను ఎక్కడ ఉంది అని అంటే యెరూషలేములో ఉన్నటువంటి భాగాలలో సియోను కూడా ఒక ప్రాంతం, ఒక భాగం. ఇప్పుడు ఎక్కడ తెలియజేయాలంట? ఎక్కడ సియోను? గమనించండి, సియోను కొండ మీద అంట. సియోను కొండ మీద బాకా ఊదాలి. బాకా, దేవుని బిడ్డలారా, ఈ బాకాను గురించినట్టు కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 10లో దయచేసి తర్వాత మీరు చదువుకోండి. 1 నుంచి ఉంటుంది. ఎందుకంటే యాజకులు అనేటువంటి వారు బూరలు 2 వెండి బూరలు చేయించుకోవాలి. వారు సమాజానికి హెచ్చరిక చేయాలా. దేవుని దాసులారా, దేవుని సేవ చేసేవారు కావచ్చు, లేక దేవుని పరిచర్య సంఘాలు నడిపే పెద్దలు కావచ్చు, దేవుని పరిచర్య చేసేటువంటి పరిచారకులు, దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నటువంటి వారు కావచ్చు, మనందరికీ ఉన్నటువంటి తెలియజేసే విషయం ఏంటంటే దేవుని సంఘానికి అంటే హెచ్చరిక చేయాల, బాకా ఊదాలి. దయచేసి సంఖ్యాకాండము 10వ అధ్యాయం 1 నుంచి ఇక్కడ ఉంటుంది. నక్ష పనిగా ఇవన్నీ మీరు చదువుకోండి. కాబట్టి ఎప్పుడు ఏది ఊదాలనో రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను. 7వ వచనం, సమాజము కూడినప్పుడు ఊదవలను గాని ఆర్భాటం చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు బూరలు ఊదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీరు ఉండవలను. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు గమనించండి, ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. గమనించండి, ఇవన్నీ కూడా బూరలు ఎందుకు ఊదాలి? అందుకనే ఇశ్రాయేళ్లకు బూరల యొక్క శబ్దం అనేది ఉంది. వారు యాజకులు లేక లేవీలు వాళ్ళు ఊదే బూరలను బట్టి వారు సిద్ధపడతారు. దానికి గుర్తులుగా ఉన్నాయి. ఏ విధంగా ఊదితే ఎట్లా ఏంటిదనేది సమాజంగా కూడాలనుకుంటే లేక ప్రయాణం సాగాలకు ఇట్లా వాటి గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్భాటంగా ఊదాలంట. అందుకని ఏమంటాడు? సియోను కొండ మీద బాకా లేక బూరా మీరు ఊదండి. ఎందుకు అనంటే నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయండి. ఒక దేవుని సేవకుడుగా దేవుని దాసులకు ఉండుటే బాధ్యత. ఏదో వచ్చినాము, బతుకుదెరువు కొరకు వచ్చినాము, మన జాగ్రత్త మనం బతుకుదామంటే రేపు దేవుని దగ్గర నిలబడాలి. తీర్పు కాడ వీళ్ళందరూ నిలబడతారు. అందుకనే నీవు ఉన్నది బూర ఊదడానికి, ప్రజలకు హెచ్చరిక చేయడానికి, ప్రజలకు చెప్పడానికి, దేవుని విషయము ఏంటిదనేటువంటి విషయము ఆయన గురించి నువ్వు చెప్పడానికి, ఆయన రాకడ గురించి చెప్పడానికి, సిద్ధపడడానికి నేను ఉన్నది. కాబట్టి ఈ విధానంలో మన పరిచర్య మనం చేస్తున్నామా? అందుకనే హెచ్చరిక చేయండి అంట. హెచ్చరిక వాళ్ళ దగ్గర ఏదో బతకడానికి కొరకు అయ్యా అమ్మ అనుకుంటే, మేమే అనుకుంటే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి మనం జీవించేది అది, మనం చేసేది అది కాదు. అందుకొరకు ఇక్కడ గమనించండి 2వ వచనం, ఆ దినము అంధకారముగా ఉండను, మహాంధకారము కమ్మును, మేఘములు గాఢంధకారమును ఆ దినమును కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి.
అవి బలమైన గొప్ప సమూహములు, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములన్నింటినవి పుట్టవు. కాబట్టి అందుకనే 1వ అధ్యాయంలో ఇట్లాంటివి రాలేదు, ఇక రావు కూడా, ఈ సంగతి తెలియజేయండి అన్నాడు. ఇక్కడ బూరలు ఊదండి అన్నాడు. ఏంటి అంటే ఓ గొప్ప విపత్తు కలిగినటువంటి విపత్తు కలిగించేటువంటి గొప్ప సమూహము బయలుదేరుతున్నది. అందుకొరకనే మీరు తెలియజేయండి అంటాడు. ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట అవి ఇక మీదట తరములకు అట్టవి పుట్టవు. వాటి ముందల అగ్ని మండుచున్నదంట. గమనించండి, వేటి ముందల? 1వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా ఉంటుంది. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వస్తున్నవి, వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహం వంటిది అంట. ఇట్లాంటి ఒక గొప్ప దేవుని యొక్క సైన్యం బయలుదేరింది భూమి మీదకి. గొప్ప తీర్పు రాబోతున్నదండి. కాబట్టి ఆ దినం ఎట్లుంటుందంట? అంధకారం అంట, చిమ్మ చీకటి. ఎలాంటి దినమో చూడండి, భయంకర. అవి బలమైన గొప్ప సమూహము, ఇంతకు ముందు అటు పుట్టలేదు, ఇక మీదట తరతరంలో పుట్టవు. 3వ వచనం, వాటి ముందల అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అవి వచ్చిన తర్వాత తప్పించుకున్నది ఏదీ లేక విడువబడక భూమి ఎడారి అయిపోయిందండి. ఏదేను లాంటి యొక్క ప్రదేశము ఎడారిలాగా అయిపోతా ఉంది. కాబట్టి ఏంటిది? ఒక గొప్ప సమూహం బయలుదేరింది, వాటి ముందల అగ్ని మండుచున్నదంట. 4వ వచనం, వాటి రూపములు గుర్రముల వంటి, వాటి రూపాలు ఎట్లా ఉన్నాయంటే గుర్రము రూపముల వంటివి ఉన్నాయి. రౌతుల వలె అవి పరిగెత్తుచున్నవట. రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలునట్లు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వతాల మీద గంతులు వేయుచున్నాయంట. గంతులు వేస్తా ఉన్నాయి. వాటిని చూసి జనములు వేదన నందురు, అందరి ముఖములు తెల్లబారును. ఎందుకండి? యేసు ప్రభు వారి విషయంలో నమ్మకుండా, లేక నమ్మి కూడా నమ్మకంగా లేకపోతే ముఖాలు తెల్లబోతాయి. అందుకనే దేవుడిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి 7వ వచనములో, బలాఢ్యులు పరుగులెత్తునట్లు అవి పరిగెత్తుతున్నవి, శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి అట. వాటికి ఎదురు చక్కగా పోతా ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు అంట. పట్టణములో నగముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీదకి ఎక్కి ఇండ్లలోనికి జొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా జొరబడుచున్నవి. కాబట్టి పిల్లారా, భయంకర విపత్తు దేశం మీదకి రాబోతుంది. ఓ క్రైస్తవుడా, యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి మనము తప్పించుకుంటామా? దీని గురించి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ విషయంగా రాయబడింది. దయచేసి భాగాలను మీరు తరువాత చదువుకోండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. మనందరికి తెలిసినట్టు సందర్భాలే ఇవన్నీ కూడా. ప్రకటన 9. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూస్తుని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడను. మేము ఈ విషయాలు వివరంగా చెప్పలేము, కాబట్టి చదువుకొని ప్రభువు కొరకు నమ్మకంగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధం నుండి లేచను. ఆ అగాధంలో నుండి పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెనంట. ఏం కమ్మిందంట? సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడింది. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు, గాని 5 నెలల వరకు బాధించటకు వాటికి అధికారం ఇవ్వబడను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినముల్లో మనుషులు మరణం వెతుకుదురు గాని అది దొరకదు, అది వారికి దొరకదు. చావు వలన ఆశపడురు గాని మరణము వారి యొద్ద నుంచి పారిపోవును. ఆ మిడతల రూపము యుద్ధమునకై సిద్ధపడిన గుర్రములను పోలియును. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తల్ల మీద ఉండను. వాటి ముఖములు మనుషుని ముఖముల వంటివి, స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండను. ఇనుప మైమర్బల వంటి మైమరువులు వాటికి ఉండను.
వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు విస్తారమైన గుర్రపు ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండును వాటి కుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులను ఆనుచేటకు వాటికి అధికారం ఇవ్వబడను. గమనించండి, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అపోద్దోనని పేరు, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లో. కాబట్టి ఇలాంటి యొక్క విపత్తు దేశం మీదకి రాబోతుంది. ఈ విషయాల గురించి ప్రభువు కూడా ఒక మాట చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీదకి వచ్చేటువంటి విపత్తుల గురించి యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో మరి ఒక విషయము ప్రవచనార్థంగా మనకు రాయబడి ఉన్నటువంటి సందర్భము మనకు కనబడతా ఉంటుంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో యెషయా గారి ద్వారా దేవుడు ఈ విషయాన్ని తెలియజేసిన సందర్భం మనకు కనబడతా ఉంటుంది. 13వ అధ్యాయం 9 నుండి, యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చుచున్నది. ఆకాశ నక్షత్రాలు ఏమైతాయి అంట? రాలుతాయి. యేసు ప్రభు వారు కూడా నూతన నిబంధనలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భమును నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వినేటువంటి మనము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? 24వ అధ్యాయము 24, 29 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భము గమనించండి. 29 నుండి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడుతున్నాయి. అందుకనే భయంకర విపత్తు భూమి మీదకి రాబోతుంది. ఈ సందర్భాన్ని ఎరిగినటువంటి మనము యోవేలు గ్రంథములో దేవుని దాసులు ముందుగానే తెలియజేసినటువంటి విషయాన్ని మనము ఎరిగి ఈ భయంకర దినాల్లో ఉంటున్నాం. కాబట్టి భూమి మీదకి రాబోయేటువంటి విపత్తు లేక ఇవన్నీ కూడా ఈ యొక్క భయంకర విషయాలు లేక ఈ యొక్క వస్తువులు ఏమంటారు వీటిని, ఈ జంతువుల యొక్క రూపం కావచ్చు, ఇట్లాంటివి వచ్చుతున్నాయి. ఇది గొప్ప సైన్యం కావచ్చు, ఏ భూమి మీదకి వచ్చేటువంటి గొప్ప యుద్ధం చేసే సైన్యం కావచ్చు, లేక ఇలాంటివి కావచ్చు. ఏమైనా కానీ భూమి మీదకి గొప్ప విపత్తు రాబోతుంది. దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే గమనించండి, 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుతూ దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే ఇప్పుడైనా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినాడు. ఈ విషయం ఏంటంటే మనము ఇంకా ఈ చీకటిలో మోసకరమైన విధానములో నష్టపోయిన దినాలలో ఉంటే, దేవుని బిడ్డలారా, ఇది దేవుని బిడ్డలకు అందరికీ ఆహ్వానంగా ఉంటుంది. 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుతూ మనఃపూర్వకంగా ఆయన తిరిగితే ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. 13 నుంచి కూడా ఈ భాగం ఉంటుంది. 13 నుంచి కూడా ఏమంటాడు గమనించండి. 13 నుంచి కూడా దేవుని బిడ్డలారా గమనించండి, మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యములుగా గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపణ గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించగలనని ఎవరు చెప్పగలరు? సియోనులో బాకా ఊదుడి ఉపవాస దినం. గమనించండి, సియోనులో పైన కూడా మనకి ఏం కనబడుతుంది? సియోను, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సియోను అని చెప్పుకునే మనము, సియోని గీతములు పాడేటువంటి మనము, సియోను సంఘములు. కాబట్టి హెబ్రోను సహవాసము అని లేక ఇతరులైన ఈ విషయాన్ని విని మనం సరి చేసుకుంటే సియోనులో బాకా ఊదుడి, ఇదొక బాకాగా యోవేలు గారి యొక్క గ్రంథము మనకు ఊదించబడుతుంది. ఈ వచనం ఆధారం చేసుకుని దేవుని దాసులముగా మేము తెలియజేస్తూ ఉన్నాము. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నలకు సన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపముకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీళ్లు విడుచుతూ, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులను వారి మీద ప్రభుత్వం చేయునట్లు
వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యులు వారిని ఏమాయని అందురు కదా అని వేడుకొనవలను. ఇంతవరకు మనం 17 వరకు చదివినాము. గమనించండి, భయంకరమైన విపత్తు రాబోతుందండి. వాటి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఇదే మనకు పరిష్కారము. 13వ వచనము 12లో అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు దుఃఖించు మనఃపూర్వకం తిరిగి నా యొద్దకు రండి. కాబట్టి వస్తే దేవుడు క్షమిస్తాడు. 13 నుండి 17 వరకు ఉన్నటువంటి సందర్భాలను ఎరిగి దేవుని మందిరంలోకి వచ్చి తీర్మానం చేసుకొని దేవుని బిడ్డలుగా మనం చక్కపరుచుకుంటే ఆ రాబోయే విపత్తు నుండి మనం తప్పించబడతాము. లేకపోతే ఆ భయంకర విషయం మనం చదువుకుంటే యోవేలు గ్రంథంలోను, అట్లనే మత్తయి సువార్తలోను, తిరిగి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలోను మనం చదివినటువంటి ఆ భయంకర విపత్తు గురి కాకుండా ఇప్పుడైనను ప్రభు మరొక అవకాశం ఇచ్చినాడు. ఈ మాటలు విని ఈ సత్యాన్ని ఎరిగి ప్రభు కొరకు ఒక నమ్మకమైనటువంటి బిడలముగా తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఈ భాగంలో దీవించి మేము ఆ విధంగా నీ కొరకు ఆ రాబోయే విపత్తు నుండి భయంకర శిక్షను తప్పించుకోవడానికి నీ కృప చూపమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ వేసుకోవడం చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయడం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు మీ అందరికీ వందనాలండి. అన్నిగా భావించకండి. ఏమైనా కష్టంగా ఉన్నా, తేడా ఉన్నా క్షమించండి.